హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదివాసీ ట్రైబల్ లైఫ్ స్టైల్. దాదాపు 2.5 సంవత్సరాల నిరీక్షణకి ఈ రోజుతో తెరపడిందని చెప్పొచ్చు. మా పాడేరులో కొత్త సినిమా థియేటర్ అయితే ఈ రోజుతో మొదలు కాబోతుంది. చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే సినిమా ఈ థియేటర్ లో మొదటి సినిమా కాబోతుంది. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది నాకు. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాను. పెద్దగా హడావిడి ఏమనిపించట్లేదు, ప్రశాంతంగానే ఉంది. టికెట్స్ ఇచ్చే టైం కూడా ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా ఎవరు రాలేదేమో అనుకున్నాను. మెల్లమెల్లగా ఒక్కొక్కరు వస్తున్నారు. ఈలోగా నేను కూడా టికెట్ అయితే తీసేసుకున్నాను. టికెట్ ని అబ్జర్వ్ చేసినట్టయితే రోల్ నెంబర్ A2 ఉంది, G Max అని ఉంది, తారా సితారా అని 2 స్క్రీన్ నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. షో స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉంది. లోపల థియేటర్ ని ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారు. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని లోపలికి అలౌ చేశారు. థియేటర్ అయితే చూడడానికి అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇలాంటి థియేటర్లు చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. లోపలికి వెళ్ళగానే కుడిపక్క క్యాంటీన్ అయితే ఉంది, ఎడం పక్క మనకి థియేటర్లు కనిపిస్తున్నాయి. అట్మాస్ఫియర్ చూడడానికి బాగానే ఉంది. మొదట్లో చోటు మహారాజ్ సినీ క్యాఫ్ అని ఉంది, స్క్రీన్ 1 అన్నమాట. దీనికి తారా అని పేరు పెట్టారు. క్యాంటీన్ కూడా అబ్జర్వ్ చేయండి, చాలా నీట్ గా పెట్టుకున్నారు. ఇక రెండోది సినీ క్యాఫ్ 2 స్క్రీన్ 2 అనమాట, సితారా దీని పేరు. మా టికెట్లు దీనికే ఇచ్చారు. థియేటర్లకి బయట వైపు పాత కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు అంటించారు. ఇది బాగా అనిపించింది నాకు. థియేటర్ బయట నుంచి చూస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది, టాప్ నుంచి చూస్తే థియేటర్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే థియేటర్ లొకేషన్ ఎక్కడ ఉందంటే పాడేరులో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉంటుందన్నమాట. నాకైతే థియేటర్ చూడగానే చిన్నప్పుడు కట్టుకున్న ఇసుక గూడ్లు గుర్తొచ్చాయి. ఇక లోపలికి అయితే వెళ్లాల్సిన టైం వచ్చేసింది. లోపలికి వెళ్ళిపోయామన్నమాట. కరెక్ట్ గా 100 సీట్ల కెపాసిటీ ఉన్న ఒక మినీ థియేటర్ అనమాట ఇది. లోపల అట్మాస్ఫియర్ చూస్తే నాకు సర్కస్ రింగ్ గుర్తొచ్చింది. లక్కీగా నాకు స్క్రీన్ నుంచి లాస్ట్ రో అయితే దొరికింది అనమాట. ఇది హ్యాపీ అనిపించింది నాకు. లైటింగ్ బాగానే ఉంది, సౌండ్ బాగానే ఉంది, అలాగే ఏసీలు కూడా బాగానే పనిచేస్తున్నాయి. 35mm స్క్రీన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఫ్రంట్ రోల్లో కూర్చున్న వాళ్ళు తల పైకెత్తుకొని చూడాల్సి వస్తుంది, ఎందుకంటే స్క్రీన్ ని కొద్దిగా హైట్ లో ప్లేస్మెంట్ చేశారు కాబట్టి. పర్వాలేదు, నాకైతే బాగానే అనిపించింది. వృక్షాలు లేని చోట మిరపకాయ మొక్కే మహావృక్షం అంటారు కదా, అలాగే ఈ చిన్న థియేటర్లోనే కొంచెం మంచి సినిమాలు చూసే అవకాశం అయితే ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత మాకైతే దొరికింది అని నేను సంతోషిస్తున్నాను. మొత్తానికైతే షో స్టార్ట్ అయింది. నేను దాన్ని వీడియో తీయకూడదు, ఎందుకంటే మన యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి వీడియో తీయట్లేదు. ఇక ఇంటర్వెల్లో కలుసుకుందాం. ఓకే, ఇంటర్వెల్ అయితే ఇచ్చేశారు ఇప్పుడే. సో ఇంటర్వెల్ బ్యాంక్ పడింది. చిరు గారు స్టైల్గా కాఫీ తాగమని చెప్పారు. సో నేను కూడా కాఫీ తాగుదామని బయటకు వచ్చేస్తున్నాను. థియేటర్ నుంచి బయటకు వచ్చాక వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు క్యాంటీన్ వైపు వచ్చాను. క్యాంటీన్లో మనకు కూల్ డ్రింక్స్, పాప్కార్న్స్, బిస్కెట్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్, కాఫీ, టీ లాంటివి దొరుకుతాయి అన్నమాట. నా పక్క సీట్లో కూర్చున్న కుర్రోళ్ళు ఇద్దరు కూల్ డ్రింక్స్ తీసుకున్నారు. నేనైతే కాఫీ ప్రిఫర్ చేశాను. కాఫీ తీసుకున్నాక టేస్ట్ చూస్తే చాలా చాలా బాగా అనిపించింది నాకు. మా పక్క సీట్లో ఇంకో సీట్లో ఉండే పాప డ్యాన్స్ వేస్తుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిపోతాను. బ్యాలెన్స్ మూవీ చూసాక లాస్ట్లో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. సినిమా బాగుంది, థియేటర్ కూడా బాగుంది. ఈ వీడియో బాగుందని మీకు అనిపిస్తే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.